హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఒక సినారియో గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఇంకొక సినారియో గురించి డేటా మిస్టర్. ఓకే, సింపుల్ అనమాట. సో బేసికల్గా మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, సోర్స్ డేటా. ఇక్కడ మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ ఫైల్స్లో ఏదైతే లాస్ట్ మోడిఫైడ్ డేటా అనేది లేటెస్ట్ ఉంటుందో ఆ ఫైల్ మాత్రమే ప్రాసెస్ చేయాలా, రిమైనింగ్ ఫైల్స్ అనేది ప్రాసెస్ చేయకూడదు. ఓకే, మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి కదా. అయితే ఇట్లా ఏది లేటెస్ట్ ఈ ఫైల్ మాత్రమే emp.csv ఫైల్ మాత్రమే ప్రాసెస్ చేయాలా, రిమైనింగ్ మోడ్ ఫైల్స్ అనేది ప్రాసెస్ చేయకూడదు. సో డెస్టినేషన్ ఫోల్డర్ ప్రాసెస్ చేయాలి. చూడండి ఇక్కడ ఎంటీగా ఉంది కదా. ఓకే ఓకే, నేను ఇప్పుడే ఫైల్ అప్లోడ్ చేశాను అనమాట. సో ఇది మాత్రం ప్రాసెస్ చేయాలి. ఓకే, అది రిక్వైర్మెంట్. సో ఫస్ట్ నేను ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. అది ఫైల్ నేమ్, లాస్ట్ మోడిఫైడ్ డేట్ అనేది. సో ఇది డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేశాను. బట్ మూడోది అనేది జస్ట్ ఆప్షన్ అనమాట. అంటే జస్ట్ డెమో సేక్ మాత్రమే ఇది క్రియేట్ చేసింది అనమాట. ఇది అవసరం లేదు. బట్ రెండు మటుకు ఫైల్ నేమ్, లాస్ట్ మోడిఫై ఈ రెండు అవసరం. ఓకే, ఇలా ఒక 3 వేరియబుల్స్ అని తీసుకున్నాను. సో ఫస్ట్ గెట్ మెటీరియల్ యాక్టివిటీ. సో మీకు తెలిసినట్టుగా చైల్డ్ ఐటమ్స్ ఇదంతా తెలుసు. సో దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ. సో అలానే చైల్డ్ ఐటమ్స్ని ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకొక గెట్ మెటీరియల్ యాక్టివిటీ తీసుకొని, సో ఇక్కడ ఐటమ్ నేమ్ లాస్ట్ మోడిఫైడ్. ఓకే, ఏదైతే మనకి ఐటమ్ వస్తుందో దాని యొక్క ఐటమ్ నేమ్ అలానే లాస్ట్ మోడిఫైడ్ రెండు క్యాప్చర్ చేసి ఇఫ్ కండిషన్ స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏంటంటే ఏదైతే లాస్ట్ మోడిఫైడ్ అలాగే మనం వేరియబుల్ డిఫైన్ చేసినాం కదా, ఆ డేట్ కన్నా హైయెస్ట్ అంటే ఎక్కువ డేట్ ఉందో లేదో, అంటే లేటెస్ట్ కాదో చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, గ్రేటర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫైల్ నుంచి వస్తుంది. ఐ మీన్ గెట్ మెటీరియల్ యాక్టివిటీ నుంచి ఇదో వేరియబుల్ అనమాట. ఓకే, ఇది ప్రతిసారి చెక్ చేసుకుంటుంది. ఓకే, కండిషన్ ట్రూ ఆర్ నాట్. ట్రూ అయితే ట్రూ బ్లాక్ వెళ్తుంది, లేకపోతే ఫాల్స్ అయితే మనం ఇక్కడ కూడా ఏం స్పెసిఫై చేయలేదు అనమాట. ఓకే, ట్రూ అయితేనే ఇన్సైడ్కి వెళ్తుంది అనమాట ట్రూ బ్లాక్ లోకి. ఇక్కడ మనం సో ట్రూ బ్లాక్ లో రెండు సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాం. ఓకే, సెట్ వేరియబుల్ యాక్టివిటీ. సో బేసిక్గా ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సెట్ వేరియబుల్ ఇందాక నేను చెప్పాను ఒక 2 వేరియబుల్స్ డిఫైన్ చేసినోనే అయ్యాయి అనమాట. ఓకే, లాస్ట్ మోడిఫైడ్ డేట్ కి మనకి ఏదైతే ఈ గెట్ మెటీరియల్ యాక్టివిటీ నుంచి లాస్ట్ మోడిఫైడ్ వస్తుందో ఆ వేరియబుల్ అప్డేట్ చేస్తున్నాను. అలానే ఫైల్ నేమ్ కూడా, ఓకే, ఐటమ్ నేమ్ కూడా సో నేనైతే ఇక్కడ అప్డేట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్. సో ఫస్ట్ లో మనం పైప్ లైన్ లెవెల్లో మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం అనమాట. సో లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఫైల్ నేమ్ అనేది ఆ వేరియబుల్స్ కి ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఏంటి, బేస్డ్ ఆన్ ది కండిషన్ ఏదైతే సాటిస్ఫై అయిందో ఆ వాటికి ఈ లేటెస్ట్ మోడిఫైడ్ డేట్ కావచ్చు లేదా ఫైల్ నేమ్ కావచ్చు అని కూడా అప్డేట్ చేస్తాం. ఓకే, అది ఇక్కడ కాన్సెప్ట్. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఆ ఫైల్ నేమ్ ప్రాపర్గా లోడ్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం. సో ఫైల్ నేమ్ ప్రాపర్గా లోడ్ ఉందన్నమాట. ఇంకొక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఫైల్ నేమ్ అది తీసుకున్నాం అనమాట. దాని తర్వాత కాపీ డేటా యాక్టివిటీ. సోర్స్ ఏం తీసుకున్నాను, వేరియబుల్ నేము. సో దాని తర్వాత డెస్టినేషన్ వచ్చేసరికి వేరియబుల్ సేమ్ తీసుకున్నాం అనమాట. ఓకే, సోర్స్ వచ్చేసరికి సోర్స్ డేటా. సో చూసారు కదా, డెస్టినేషన్ వచ్చేసరికి డెస్టినేషన్. ఓకే, ఇలా మనం ఏంటంటే ఒక ఫోల్డర్లో ఉన్న మల్టిపుల్ ఫైల్స్లో ఏదైతే లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఉంటుందో అది మాత్రమే ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక స్పెసిఫిక్ టైం ఇంటర్వల్ తర్వాత వచ్చిన ఫైల్స్ని ప్రాసెస్ చేయడం కానీ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారీస్ ఉంటాయి. బట్ ఒకటి అర్థమైతే మ్యాథ్స్ వేరే కూడా కొంచెం ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ రన్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అయింది పైప్ లైన్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఈచ్ కంటైనర్, ఫర్ ఈచ్ యాక్టివిటీ నాట్స్ కంటైనర్. ఓకే, దాని తర్వాత గెట్ మెటీరియల్. సి యాక్టివిటీ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్యాగ్స్ గుర్తుంచుకోండి. ఓకే, ఐ థింక్ ఆల్మోస్ట్ డన్.
చెక్ చేస్తా ఉన్నాను. అన్ని ఫైల్స్ చెక్ చేసుకోవాలా. ఏది లేటెస్ట్ ఎలా తెలుస్తుంది అన్ని ప్రాసెస్ చేస్తేనే కదా. ఓకే, సో చూడండి. సో ఐ థింక్ ఆల్మోస్ట్ డన్. దాట్స్ ఇట్. ఓకే, చూసారు కదా. ఇక్కడ 4 ఫైల్స్ లో ఏ ఫైల్ హైయెస్ట్ ఉంది? మ్యాక్స్ 843, 356, 4 ఇలా ఉంది కదా. సో ఇదైతే లేటెస్ట్ అన్నమాట. చూడొచ్చు, ఈవెన్ పైప్లైన్ ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అయ్యింది. చూసారు కదా. సో చూడండి, మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ ఫైల్లో అంటే ఇఫ్ కండిషన్ యాక్టివిటీ అనేది ప్రతి ఫైల్ కూడా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఆ వచ్చే ఫైల్ అనేది ప్రీవియస్ ఫైల్ కన్నా ఎక్కువ ఉందో తక్కువ ఉందా, లాస్ట్ మోడిఫైడ్ ఎక్కువ ఉంటే ప్రాసెస్ అవుతుంది, తక్కువ ఉంటే స్కిప్ అవుతుంది. ఇలా ప్రతిదానికి కండిషన్ అనేది అవాల్యుయేట్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత సో మనమైతే క్యాప్చర్ చేసి ఫైల్ నేమ్ని కాపీ డేట్ యాక్టివిటీ ద్వారా ఫైనల్గా వేరే ఫోటోకి మూవ్ చేస్తాం. ఓకే, ఇలా మనకి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది రివిజన్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందో అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.